సినీ ఇండస్ట్రీలో మళ్ళీ తెరపైకి పర్సంటేజ్ ఫైట్. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య మంటలు స్టార్ట్ అయిపోయాయి. బ్లాక్ మెయిలింగ్కి పాల్పడితే వెనక్కి తగ్గేదే లేదంటున్నారు నిర్మాతలు. సింగిల్ స్క్రీన్ని బతికించుకోవడమే తమ లక్ష్యం అంటున్నారు ఎగ్జిబిటర్లు. సింగిల్ స్క్రీన్ని కనీస వసతులతో నడపలేకపోతున్నారని ఎగ్జిబిటర్ల తీరుపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. పెద్ద సినిమాల రిలీజ్ టైంలోనే పర్సంటేజ్పై మీటింగ్లు పెట్టడం ఏంటని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు స్నాక్స్ రేట్లు తగ్గించాలని ఎగ్జిబిటర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో ఎగ్జిబిటర్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎగ్జిబిటర్ బాగా ఇబ్బందులు ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము ఈ పర్సంటేజ్ సిస్టమ్కి రావాలనుకుంటున్నాం అన్నారు. డెఫినెట్గా సార్, ఎగ్జిబిటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, దాన్ని మీరు దయచేసి గ్రహించండి సార్. అలాగే ఇప్పుడు మనం అంతా వెళ్ళేది ఒక ఎకో సిస్టంలో ఇన్నాళ్ళు ట్రావెల్ అవుతున్నామండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే దాంట్లో ఈ విధంగా అందరం ఒకరికొకళ్ళు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంది సినిమా, అక్కడి నుంచి ఎగ్జిబిటర్కి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది ఏళ్లతో. ఇవన్నీ అందరం కలిసి ఒక యూనిటీతో ఒక పద్ధతిగా వెళ్ళి మనం ఈ విధంగా చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతానంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరం 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి.